వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాలకి కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకాష్ రీసెంట్ గా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెళ్ళడం కావచ్చు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయిందా, కాంగ్రెస్ కి అల్టర్నేట్ పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీనా? మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అలాగే బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 10 మంది మాజీ ఎమ్మెల్యేలు సైతం భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి చూసుకున్నట్టయితే దేవరకద్ర కావచ్చు, తర్వాత దేవరకద్ర, నారాయణపేట్, ఆ, కొల్లాపూర్, ఇట్లా దాదాపు ఒక 5-6 నియోజకవర్గాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మక్తల్ కావచ్చు, దేవరకద్ర, కొల్లాపూర్, ప్రస్తుతం అచ్చంపేట ఎమ్మెల్యే ఆల్రెడీ వెళ్ళిపోయారు. తర్వాత నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు. ఈ విధంగా కొన్ని నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. తర్వాత ఉత్తర తెలంగాణలో కూడా కీలకంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు సైతం భారతీయ జనతా పార్టీలో రాబోతున్నారని చెప్పేసి, అలాగే బీజేపీ చీఫ్ రామచందర్ గారు కూడా త్వరలో ఒక 5 మంది మాజీ ఎమ్మెల్యేలు రాబోతున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి వేళ కేసీఆర్ ఇంకా డైరెక్ట్ రంగంలో దిగక తప్పదు అని చెప్పేసి భావిస్తున్నారు. సో ఈ నెల చేపట్టేటువంటి 14 బీసీ సభ తర్వాత కేసీఆర్ రంగంలో దిగే అవకాశం ఉంది. ఇంకోటి, కేసీఆర్ ఇప్పుడు మెయిన్ గా కాళేశ్వరం పైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్యేలు, వలస ఎమ్మెల్యేలను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, అలాగే బీసీలకు సంబంధించిన 42 రిజర్వేషన్ల పైన కేసీఆర్ మెయిన్ గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కేసీఆర్ రంగంలో దిగిన తర్వాత రాజకీయాలు ఏ విధంగా మారుతాయి అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.